రాత్రిపూట అందరూ కూడా పడుకుని ఉంటారు. ఇక అప్పుడు యువరాజ్ కమలాకర్ని తీసుకొని విగ్రహం దగ్గరికి వస్తాడు. బాబాయ్ ఎలాగైనా సరే ఈరోజు డబ్బులు తీసుకొని గోడౌన్కి షిఫ్ట్ చేయాలి అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి విగ్రహం మీద చేయి వేయగానే ధాత్రి కేదార్ ఇద్దరు విగ్రహానికి అమర్చిన సెన్సర్లు మోగుతూ ఉంటాయి. గట్టిగా సౌండ్ రావడంతో ఇంట్లో అందరూ కూడా మేల్కొంటారు. ఏం జరుగుతుందా అని చెప్పి విగ్రహం దగ్గరికి వస్తూ ఉంటారు. పద కేదార్, యువరాజ్ డబ్బులు తీయడానికి ప్రయత్నించినట్టున్నాడు, అందుకే సెన్సర్ మోగింది, ఎలాగైనా సరే యువరాజ్ని పట్టుకోవాలి పద అని చెప్పి ధాత్రి కేదార్ ఇద్దరు కలిసి విగ్రహం దగ్గరికి వస్తారు. ఇక అప్పుడే యువరాజ్ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే కేదార్ యువరాజ్ మీద బెడ్షీట్ కప్పి ఇదిగోండి దొంగ పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు, అందరూ కొట్టండి అని చెప్పి అంటూ ఉంటే నిషిక, వైజయంతి అందరూ కూడా యువరాజ్ని కొడుతూ ఉంటారు. ఇక కమలాకర్ మాత్రం తప్పించుకొని యువరాజ్ గారు దొరికిపోయినట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.